లోకానికి వస్తే ఈ లోకంలో మనం ఎలా ఉండాలి, వీటన్నిటి ప్రకారంగా దేవుడు ఒకళ్ళకి ఒకటి ఇస్తాడు, ఒకటి ఇవ్వడు. ఎవరైనా కష్టాలు పడాల్సిందే, ఎవరైనా బాధపడాల్సిందే, ఎవరైనా సంతోషంగా ఉండాల్సిందే. ఏమి జరిగినా దేవుడు చేయాల్సింది, దేవుడు మనకి ఇవ్వాలి అనుకుంది దేవుడు ఈ లోకంలో ఇస్తాడు. కానీ మన ఆలోచన అంటే మనం ప్రార్థన చేయకూడదు, అయితే ఈ లోకంలో దేవుడు ఏదో ఒకటి చేసేస్తాడా, ఇవ్వాల్సిన ఇస్తాడు, ఇవ్వకూడని ఇవ్వడు కదా, ఇంకా మనం ఎందుకు ప్రార్థన చేయడం, ఎందుకులే అని అనుకోకూడదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది దేవుణ్ణి అడగడం, దేవా నాకు ఇది కావాలి. అప్పుడు దేవుడు మనకి మంచిదైతే, మనకి అది అవసరమైతే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మనం అడిగిన దానిలో దేవుడు ఖచ్చితంగా 90%, 99% దేవుడు ఇస్తాడు. కానీ ఆ 1% లేకపోతే ఆ 5% ఎందుకు ఆపుతాడు అని అంటే, అది మనకి మంచిది కాదేమో, దానివల్ల మనకి యూజ్ లేదేమో. సో అలాంటివి దేవుడు ఆపుతాడు. కానీ మనం చేసిన ప్రతి ప్రార్థన ఆయన ఆపాలి, ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉండదు. ప్రార్థన చేయాలి, కానీ ఈ లోకం వాటి వరకే, ఇక్కడ మంచిగా ఉన్నామా లేదా, ఇక్కడ మంచిగా జీవిస్తున్నామా లేదా అని కాదు. పరలోకంలో మన యొక్క ఆలోచన, మన యొక్క గురి మొత్తము కూడా పరలోకం వైపు ఉండాలి. ఇక ఈ లోక విషయానికి వస్తే, దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, నాకు సహాయం చేయి, ఇలాంటివి ఉన్నాయి, సహాయం చేయి. అందుకే దేవుడు అన్నాడు కదా, యేసుక్రీస్తు అన్నారు మత్తయి సువార్తలో, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి.